ఇది షుగర్ కి మెడిసిన్ మేడం. ఇది మా ఇంట్లో అందరూ వాడుతున్నారు. 400 దాకా వెళ్ళిన వాళ్ళకి కూడా తగ్గిందనమాట. ఆ, ఈ మెడిసిన్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆ, జీలకర్ర 100 గ్రామ్స్, వాము 100 గ్రామ్స్, నల్ల జీలకర్ర 50 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, దాల్చిన చెక్క 50 గ్రాములు, లవంగాలు 50 గ్రాములు, వేపాకు పొడి 100 గ్రాములు, ఉసిరి పొడి 100 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, కాకరాకు పొడి 100 గ్రాములు, తులసాకు పొడి 100 గ్రాములు. ఇవన్నీ పచ్చివేనండి. ఇది గ్రైండ్ చేసుకొని మార్నింగ్ లేవంగానే ఒక గ్లాసు వాటర్, 2 గ్లాసుల వాటర్ లో ఒక స్పూన్ వేసి మరగబెట్టుకొని తాగి తర్వాత కాఫీ తాగండి ఒక 10-15 మినిట్స్ తర్వాత. ఇంకా ఇన్సులిన్ చేసుకోవాల్సిన అవసరం కానీ, నార్మల్ గా వేసుకోవాలి కాబట్టి, షుగర్ వచ్చాక వేసుకోవాలి కాబట్టి వేసుకోవటమే కానీ, లేకపోతే అవసరం లేదు మేడం. ఇది మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు చెప్పారు, మా తాతగారు. అట్లా ఇప్పుడు మా ఇంట్లో మా పెద్ద సిస్టర్ కి 400 పైన వచ్చింది మేడం షుగర్. కళ్ళు కూడా కనపడతలేదు. ఇంకా అప్పుడు ఈ కషాయం కాచిస్తే ఇప్పుడు షుగర్ నార్మల్ గా ఉందండి. తనకి ఓవర్ టెన్షన్స్ ఉంటాయి. తన చార్టెడ్ అకౌంట్, ఓవర్ టెన్షన్స్ వల్ల షుగర్ కూడా పెరిగిపోతా ఉంది. ఇది తాగినప్పటి నుంచి మా పెద్ద బ్రదర్ కానీ మా పెద్ద sister కానీ షుగర్ కంట్రోల్లో ఉందండి. అసలు ముందు డాక్టర్స్ మీకు ఇంకా కళ్ళు రావు అది ఇది అని బెదరగొట్టారు, కానీ ఇది వాడిన తర్వాత మటుకు చాలా బాగుంది. వాడటానికి ఎన్ని రోజులు తాగాలి మేడం అది? అండి. ఎన్ని రోజులు తాగాలి? అంటే మామూలుగా ఇంట్లో చేసుకునేది కాబట్టి మీరు కంటిన్యూగా తాగుతూ ఉంటే మళ్ళీ అప్ అండ్ డౌన్స్ రాకుండా ఉంటాయి మేడం. ఒక 21 డేస్ తర్వాత మీకు మామూలు నార్మల్కి వచ్చేస్తుంది తాగడం మొదలు పెట్టాక. తర్వాత మీరు కనీసం వారానికి 2-3 టైమ్స్ అని తాగితే మీకు షుగర్ పెరగకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మోకాళ్ళు నొప్పులకి మేడం అల్లము, వెల్లుల్లిపాయి, పసుపు, రాళ్ళుప్పు రోట్లో నూరుకొని మోకాళ్ళకి ప్యాచ్ లాగా వేసుకొని ఒక 2 అవర్స్ కదలకుండా ఉంటే 21 డేస్ తర్వాత మీ మోకాళ్ళ నొప్పులు అసలు ఉండనే ఉండవాలి.